సిఇఓ అని చెప్పి పెట్టారు కదా, ఇంటర్నెట్లో వాడు కొడితే వాడి పేరు స్క్రీన్ షాట్ వస్తుంది. కొడితే మామూలుగా ఎంతసేపు ప్రింట్ తీసుకొస్తారు, ప్రెస్ మీట్ అయిపోలోపు తీసుకొస్తారు. ఇది వేసుకొని సిఇఓ వీడన్నీ ఇలా ఉంగరాలు రెడీమేడ్ బాసికాలు, తర్వాత ఈ వైట్ షర్ట్స్ రెడీగా ఇంకా రెడీ చేస్తారు. ఇట్లా ఫోటో కొడితే మామూలుగా ఎంతసేపు ప్రింట్ తీసుకొస్తారు, ప్రెస్ మీట్ అయిపోలోపు తీసుకొస్తారు. ఇంటర్నెట్లో వాడు కొడితే వాడి పేరు స్క్రీన్ షాట్ వస్తుంది. నేపల్లి కైక్లూరు రూరల్ సర్కిల్ ఈ సిబ్బంది ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్లని ఆధారంగా చేసుకొని ఒక 40 మందికి పైగా మహిళల్ని, పెళ్లిగాని మహిళలు, డివోర్స్ అయిన మహిళల్ని మోసం చేసిన ఒక వ్యక్తిని మనము పట్టుకున్నాము. ఇతను ఒక్క మన జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, కొంతమంది చెన్నైలో, ఇట్లా చాలామందిని మోసం చేశాడు. మనకి తెలిసి మనం గుర్తించిందే ఒక 40 మందికి పైగా. ఇతని పేరు ఒక్కలగడ్డ సాంబశివరావు. ఇతను ఇంతకుముందు సాక్షి ఛానల్లో ఒక ఉద్యోగం చేసేవాడు. దాని తర్వాత ఒక వెబ్సైట్లో సాక్షి ఛానల్ సిఇఓ అని చెప్పి వీడియో డేటా అప్లోడ్ చేసుకుంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్లో ఏమవుతుంది, సాక్షి ఛానల్ సిఇఓ అని కొడితే వీడి పేరు వస్తుంది, ఒక్కలగడ్డ సాంబశివరావు అని. అది చూసి తర్వాత వీడు కొట్టే పోజులు చూసి రకరకాల బట్టలు వేసుకోవడము, తర్వాత మాట్లాడము, నా జీవితాశయం BBC ఛానల్కి సిఇఓ అవ్వాలని, నేను ఢిల్లీలో జర్నలిజం చదివానని చెప్పి ఇంకా రకరకాల ఫ్యాషనబుల్గా మాట్లాడడము, అట్లా రకరకాల వ్యూహాలు పెట్టి వీడు మహిళల్ని మోసం చేస్తున్నాడు. వీడేం చేస్తాడు, వీడేమో ఈ వెబ్సైట్లు ఉన్నాయి, ఒక 6-7 వెబ్సైట్లు ఉన్నాయి. తెలుగు మ్యాట్రిమనీ, jodi.com, జీవన్ సాథీ, డైవర్స్ మ్యాట్రిమనీ, షాదీ మ్యాట్రిమనీ, సంగం మ్యాట్రిమనీ, అన్ని పేర్లు వీడి దగ్గర మనం బాధితులది కూడా చూసుకుంటే వీడు అందరు అడ్రస్లు కూడా అట్లా రాసుకుంటాడు. ఫలానా అఖిల, ఏజ్ 38, టీఎం అంటే తెలుగు మ్యాట్రిమనీ. అట్లా వాడి కాంటాక్ట్లన్నీ అవే ఉన్నాయి. వీడు ఇప్పటివరకు మనం గుర్తించిందే 40 మంది. ఇంకా ఎంతమందిని ఇట్లా మోసం చేస్తుంటాడనేది మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలుస్తుంది. ఇతను ఎంఓ ఏంటంటే ఇక్కడ చూసి ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎవరైతే 30 ఏజ్ కొంచెం పైబడి సంబంధాలు దొరక్క ఉంటారు, ఎవరైనా డివోర్స్ అయిపోయి లైఫ్ సెటిల్ అవ్వడానికి మళ్ళీ చూస్తుంటారు,
అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను సీఈఓని, నేను నెక్స్ట్ అదైపోతాను ఇదైపోతానని ఫేక్గా ఫోటోలు పంపించడం, వాళ్ళు కూడా సెర్చ్ చేస్తే వాడి పేరు వచ్చేటట్లు సెర్చ్ చేసుకోవడం పెట్టుకోవడము, రకరకాల పోజులు కొట్టడము, వాళ్ళని పిలిపించుకోవడం, హోటల్ రూమ్స్ లాంటి వాటికి జాయిన్ చేయించడము. అక్కడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు తెలివిగా ఒక నోట్బుక్ రాసేసి ఆ నోట్బుక్లో 1,00,000 రూపాయలు 10 లక్షలు ఏదేదో రాసిస్తాడు వీడు బాత్రూమ్కి వెళ్తాడు కావాలని, వాళ్ళు వీడిదేదో మనం తెలుసుకోవాలని చెప్పి వాడి బుక్ చూసి వాడు రాసే అబద్ధాలన్నీ అమ్మ వీడి దగ్గర నిజంగానే ఇంత డబ్బు ఉంది, వీడి ఇంత గ్రేటు అని చెప్పి చూసి వాళ్ళు నమ్మేస్తారు. నమ్మేసి ఇంకా బలంగా మోసపోతారు. బంగారం అమ్మేసి ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లోన్లు పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ డబ్బులన్నీ చాలా విపరీతంగా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం నుంచి మొదలుకుంటే చెన్నై వరకు, ఖమ్మం, తెలుగు రాష్ట్రాల్లో చాలా దగ్గర వీడు ఈ మోసాలు చేస్తున్నారు. ఈ మోసాలన్నిటికీ కారణం ఏంటంటే ఈ మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో ఉన్న వాళ్ళని బాధితులు కూడా గుడ్డిగా నమ్మడం. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఇంటర్నెట్లో ఎవరైనా ఏదైనా చూపించవచ్చు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన ద్వారా ఇవాళ రేపుల్లో ఈయన అమెరికాలో గూగుల్లో పనిచేస్తున్నాడని సృష్టించడం కూడా ఒక బటన్ నొక్కితే ఎవరైనా సృష్టించవచ్చు, దానికి డబ్బులు కూడా కట్టక్కర్లా. గూగుల్ సీఈఓ ఈయనే అని చెప్పి అక్కడ కూర్చొని ఫోటో కూడా పట్టచ్చు, రేపొద్దున అవసరమైతే వీడియో కూడా పెట్టచ్చు. ఇలాంటి మాటలన్నీ మీరు నమ్మి మోసపోవద్దని పోలీస్ తరపు నుంచి మేము చెప్తున్నాము. మన దగ్గర ఒక మహిళ ముదినేపల్లి మండలానికి చెందిన లేడీ ఆమెను కూడా ఇదే రకంగా మోసం చేశారు. కొంతమంది జంగారెడ్డిగూడెంలో కూడా ఉన్నారు ఇట్లాగా. ఈ మోసం చేసిన వాళ్ళ దగ్గర నుంచి వీడు దోచుకున్న కొన్ని ఆభరణాలు, బంగారు నాంతాడు ఒక 24 గ్రామ్స్, కొంత బంగారు ఒక సుమారు 8 కాసుల బంగారు రికవర్ చేయడం జరిగింది బాధితులకి. అంతేకాకుండా వీడు ఏమో ఏంటి వీళ్ళని కాంటాక్ట్ చేస్తాడు, కాంటాక్ట్ చేసి వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బు ఉంటే వసూలు చేస్తాడు, వీళ్ళు బాగా నమ్మిస్తాడు, డబ్బు అయిపోతుంది అని అంచనా వేస్తాడు. ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి ఎంత లాగొచ్చు వాళ్ళతో మనీ, వీళ్ళందరినీ ఫస్ట్ మేడం అని స్టార్ట్ చేస్తాడు. తర్వాత కొన్ని రోజులుగా బుజ్జమ్మ అంటాడు, తర్వాత కొన్ని రోజుల తర్వాత కన్నమ్మ అంటాడు. అట్లా ఈ నమ్మి మోసపోతారు వీళ్ళు. తర్వాత ఏం చేస్తాడు, ఈడే కావాలని ఏదో గొడవ సృష్టించుకొని గొడవ పడడం వల్ల నాతో మాట్లాడట్లేదు అని వాళ్ళని ట్రాప్లో పెట్టేసి ఓకే నాకు వద్దు అని చెప్పి సిమ్ కార్డు మార్చేస్తాడు. ఇట్లా వీడు ఇప్పటివరకు ఆల్మోస్ట్ 38 సిమ్ కార్డులు వాడాడు మనకు తెలిసినవి. తర్వాత పోజులు కొట్టడానికి రోల్డ్ గోల్డ్, చేతి కడియాలు గోల్డ్ ఇవన్నీ వాడడము, రకరకాల కోట్స్, బట్టలు. అక్కడ మన వాళ్ళు ఒక కోట్ కూడా సీజ్ చేస్తున్నాం. ఒక కారు వేసుకోవడం, ఆ కార్లో స్టైల్ కొట్టడం, ఏదో జర్నలిజం పరంగా ఎక్కడో తిరుగుతున్నాను అడవుల్లో షూటింగ్ చేయడం, బీబీసీ జర్నలిజం లాగా వాళ్ళందరిని నమ్మించడము, ఈ పనులన్నీ చేస్తుంటాడు. వీడు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాడు, పెళ్ళి బట్టలు కూడా రెడీగా ఉంటాయి వాడి దగ్గర. అంటే వాళ్ళు నమ్మితే వెంటనే వాళ్ళు నగలతో వస్తారు కదా, నా మీద నీకు నమ్మకం లేదా అంటే, నీకు నమ్మకం ఉంది కాబట్టి నా పక్కనే పెళ్లి బట్టలు ఉన్నాయి, ఈరోజు పెళ్లి చేసుకుందామా రేపు పెళ్లి చేసుకుందామా అని చూపిస్తాడు. వీళ్ళు నమ్మి నట్టేట మునిగిపోతున్నారు. కార్లలో తిప్పడము, కార్లు తీసుకోవడము, హోటల్స్లో మార్చడము, ఒక విక్టిమ్ దగ్గర నుంచి కొట్టేసిన డబ్బులతోటి ఇంకొకటి 5 స్టార్ హోటల్లోకి పోవడము, ఆ హోటల్కి వీడిని పిలిపించగానే వీళ్ళందరూ అమ్మ వీడు నిజంగానే పెద్ద అని చెప్పి వీళ్ళు అనుకోవడము. సో వీడిని పట్టుకోవడానికి కూడా పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ మేము చెప్పట్లేదు, ఎలా పట్టుకున్నాము ఏం పట్టుకున్నాము, కానీ చాలా డిఫికల్ట్ కేసు. వీడు ఇన్ని సిమ్ కార్డులు మారుస్తూ వీడు ఏ సిమ్ కార్డు వాడతాడో వాడికి మళ్ళీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు వీడు. ఆ నేరస్తులకు ఉపయోగపడకూడదు కాబట్టి ఆ జాగ్రత్తలని మేము చెప్పట్లేదు, కానీ చాలా చక్కగా ప్యూర్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఇన్నోవేటివ్గా పట్టుకున్నారు. మన కైకలూరు రూరల్ సిఏ కానీ, ముదినేపల్లి ఎస్ఐ కానీ, మన ఎస్డిపిఓ కానీ, వాళ్ళని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏమంటే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇంకొకటి మంచి మంచి సంబంధాలు కూడా మేడి పండు చూడ మేలిమై ఉండు అన్నట్లు, మీకు ఏదైనా సూపర్గా అనిపించిందంటే ఒక 2 నిమిషాలు మనల్ని మనం క్వశ్చన్ వేసుకోండి, ఇంత మంచిది మన దగ్గర ఎందుకు వస్తుంది, ఏదైనా అనుమానించండి. అనుమానించకుండా ఆత్రపడి మీరు బుట్టలో పడిపోతే మీరు చాలా నష్టపోతారు. అందులో ఈ 40 మందిలో చాలామంది కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఇప్పుడు ముందుకు రారు. వీడి ఆసరా కూడా అంతే. ఇలాంటి వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, పెళ్లి కాలేదు, డివోర్స్ అయి ఉన్నారు లేడీస్, బయటికి చెప్తే వాళ్ళ పరువు పోతుంది, సమాజంలో ప్రాబ్లం వస్తుందని అలాంటి వాళ్ళని టార్గెట్ చేసి బతుకుతున్నారు. కాబట్టి మ్యాట్రిమోనీ వెబ్సైట్లో ఏమైనా ఉంటే మీరు అవి నమ్మద్దు.
ఒకవేళ ఎవరైనా పెళ్లి సంబంధం వస్తే మీరు పోలీస్ వెరిఫికేషన్కి పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్కి కాంటాక్ట్ చేస్తే వాడి మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, అసలు వాడు చెప్పే ఐడెంటిటీ నిజమేనా అనేది వెరిఫై చేసి ఇస్తారు. మీరు ఒక 500 రూపాయలు చలాన్ కట్టుకుంటే అది వెరిఫై అయిపోతుంది. ఇట్లా లక్షలు మీరు పోగొట్టుకోవాల్సిన కర్మ మీకు ఉండదు. ఎక్కడో జాబ్ చేస్తేనే జాబ్ వెరిఫికేషన్ అడుగుతాం. అదే పెళ్ళి అంటే ఏంటి, జాబ్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అట్లాంటి విషయాల్లో ఇట్లా మోసపోతే బయటికి కూడా చెప్పుకోలేక బాధ అనుభవిస్తారు. ఇలాంటి మోసపోయి కొంతమంది సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని ఎక్కువ ఒత్తిడి పెట్టద్దు. ఇలాంటి మ్యాట్రిమోనీ లాంటి ఏదైనా సంబంధాలు చూస్తుంటే మీ పిల్లలకు కూడా ఈ కౌన్సిలింగ్ చేయండి. ఊరికే డబ్బులు రావు, ఊరికే మంచి సంబంధాలు రావు. ఏదైనా టూ గుడ్ టు బీ బిలీవ్డ్ అంటారు, అట్లాంటిది ఏదైనా చాలా అందంగా కనపడిన దాన్ని అనుమానించాల్సిన అవసరం చాలా ఉంది మీ దగ్గర. మీకు ఏదైనా డౌట్ ఉంటే పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. మీ డబ్బులు ఇంకోటి ఇవ్వడము, ఇంకొకటి ఈ వ్యక్తి మోసం మాత్రం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్మి మీరు హోటల్స్ ఇట్లాంటి వాటికి వెళ్తే అక్కడ ఏదైనా అఘాయిత్యం జరిగే అవకాశం చాలా ఎక్కువ. సో దయచేసి మీరు అపరిచిత వ్యక్తుల్ని ఆన్లైన్లో చూసి నమ్మి మోసపోవద్దు. ఆన్లైన్లో ఎవరినైనా కూడా కావాలంటే ఏదో ఒక దేశం ప్రెసిడెంట్గా కూడా చూపించుకోవడం అంతే సులభం. సో ఈ వ్యక్తిని కూడా ఇప్పుడు మీరు కూడా సాక్షి CEO అని చెప్పి గూగుల్లో కొడితే వీడే CEO ఒక్కలగడ్డ సాంబశివరావు అని వస్తుంది. అది ఈడే పెట్టుకుంటాడు. ఇంటర్నెట్లో ఏంటి, మనం ఏం పెట్టుకుంటే అదే గూగుల్ సెర్చ్